వెల్కమ్ టు చిట్టి కన్నా లాగ్స్. సమ్మర్ హాలిడేస్ అని కడపలో ఉన్న వాళ్ళ అన్న దగ్గరికి వెళ్ళాడు. అక్కడ చిట్టి కన్నా పెద్ద ఎలిఫెంట్ని చూసి ఆ పైన వ్యక్తిని దించండి, నేను ఎక్కుతానని అన్నాడు. ఇంకా వద్దులే అంటే లోపలికి వెళ్ళి ఎక్సైట్ అవుతాడు. అవన్నీ చూసి అక్కడ డక్స్ ఉన్నాయంటే చూస్తున్నాడు. పరిగెట్టుకొని డక్స్ దగ్గర పరిగెడుతున్నాడు. అవేమో చిట్టి కన్నాని చూసి అవి కూడా భయపడి పరిగెడుతున్నాయి. అయినా దాని వెనకాల వెళ్తూ ఉంటున్నాడు. అసలు వదలలేదండి, దాని వెనకాల వెళ్తున్నాడు. మేము పట్టుకొని వెనక లాగినా కూడాను వెళ్ళబోతూ ఉన్నాడు. ఇంకా రావట్లేదని చెప్పేసి పక్కకు వచ్చి కూర్చుంటున్నాడు. అంటే చూస్తూ ఉంటున్నాడు. రా అని పిలుస్తూ ఉన్నాడు. అవి వచ్చాయి కదా అని చెప్పేసి మళ్ళీ పరిగెట్టుకొని వెళ్తున్నాడు వాటి కోసం. అది ఇంకా వదిలేటట్టు లేడని చెప్పేసి నీటిలోకి వెళ్ళి తప్పించుకున్నాయి. అయినప్పటికీ చూస్తూ ఉంటున్నాడు ఏదన్నా దొరుకుతుందని. బ్యాక్ అని అరుస్తున్నాయని ఫుల్ ఇమిటేట్ చేస్తున్నాడండి. వాడి దగ్గరే ఉన్నాడు, అసలు తిరుగుతూ ఉన్నాడు. ఇవి నిజం అనుకున్నారా? కాదు, బొమ్మలు. చిట్టికన్ను కూడా నిజం అనుకొని అమ్మ కేజీ ఉల్లిపాయలు ఇవ్వు, కేజీ టమాటాలు ఇవ్వు అని అడుగుతూ ఉన్నాడు. అవన్నీ బొమ్మలని చూసి బొమ్మలు అని అంటున్నాడు. అంటే మనుషుల్లాగే ఉన్నారండి, సేమ్. అవన్నీ అసలు చిన్నపిల్లలు కూడా పెట్టారు, అన్నీ మనుషుల్లాగే ఉన్నాయి. చిన్నపిల్లలు ఆడుకోవడానికి అక్కడ బొమ్మలు కూడా పెట్టారు, టాయ్స్ అవిని. పిల్లలు ఆడుకోవడానికి పార్క్లా కూడా ఉంది. అదంతా మీరేమన్నా అక్కడ ఉంటే వెళ్ళి విజిట్ చేయండి, బాగుంది పిల్లలు ఆడుకోవడానికి. స్టాల్స్ అవి పెట్టారు, ఫుల్ బొమ్మలతోటి కట్టాను. అక్కడ ఉండే ఐటమ్స్ అన్నీ పెట్టారు. అలాగే ఎగ్జిబిషన్లో కూడా ఉందండి. చిట్టి కన్నా కార్ ఎక్కించాం. వాళ్ళన్న చిట్టి కన్నా ఎక్కారు. వాళ్ళ అన్నే ఫుల్ చిట్టి కన్నాని చూసుకుంటూ ఉన్నాడు. దగ్గరుండి అన్నీ ఆడిస్తూ కేర్ఫుల్గా చూసుకుంటూ ఉన్నాడు. తర్వాత అక్కడ బెలూన్ స్లైడర్ ఉన్నదండి, అది ఎక్కుతూ ఉన్నాడు. ఎక్కుతాను అన్నాడు, సరే అని చెప్పేసి ఎక్కించాము. ఎక్కుతా వాళ్ళ అన్న కూడా నేను హెల్ప్ చేస్తానని ఎక్కాడు. తీరా చూస్తే మధ్యలో కాలు చిక్కడిపోయిందని అక్కడి నుంచి అమ్మ అని అరుస్తున్నాడు. ఇంకా నేను వెళ్ళను అని చెప్పేసి ఇంకా దిగి వచ్చేస్తున్నాడు అనమాట. పర్వాలేదు అన్న వెళ్ళు అన్నా కూడాను నేను వెళ్ళానని చెప్పేసి వచ్చేస్తున్నాడు. ఇంకేమున్నాయని చూస్తుంటే డాషింగ్ కార్ ఉంది, అది ఎక్కుదామని అంటే సరే అని ఎక్కాము. వాళ్ళన్న నేనే ఒకటి డ్రైవ్ చేస్తానంటే వాళ్ళన్న ఒకటి మేము ఒకటి ఎక్కామండి. అన్నను గుద్దే డిషుమ్ అని చెప్పేసి ఫుల్ పిల్లలు ఆడుకున్నారు, బాగా ఎంజాయ్ చేశారండి. చాలా బాగుంది, ఎక్కువ టైం ఆడుకున్నారు. టైం కూడా బాగానే ఇచ్చారు అక్కడ. మీరు కూడా ట్రై చేయండి. ఇంకా నైట్ అయిపోయింది, మేము బోట్ షికార్కి వెళ్ళాం కాబట్టి నైట్ అయిపోయింది. ఫొటోస్ తీసుకున్నాం. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.